ముందుగా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలండి. ఇవాళ పూజ అయితే చాలా సింపుల్గా చేసుకున్నానండి. యాక్చువల్లీ సాటర్డేస్ అంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, కానీ ఈ సాటర్డే వాజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే శ్లోకాకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట. సో సాటర్డే కూడా ఎగ్జామ్ పెట్టారు, స్కూల్ పెట్టారు. దో షీ గోస్ ఫర్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ 2 hours అండి. కానీ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్లు ఈ సెషన్స్ అన్నీ ఉంటాయి కదా. లక్కీగా టిఫిన్ బాక్స్ లేదు కాబట్టి కొంచెం రిలాక్సింగ్గా అయితే ఉందండి, టు బీ ఆనెస్ట్. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే తను స్కూల్ నుంచి వచ్చేసే టైంకి, అంటే హౌస్ హెల్ప్ వచ్చి పని చేసి అంతా అయినాక అప్పటి నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మన వ్యూవర్స్ కొన్నిసార్లు కామెంట్స్ పెట్టారండి, రసం పౌడర్ ఎలా చేస్తారు గాయత్రి చెప్పండి అనేసి. సో డీటెయిల్డ్గా ఇవాళ రసం పౌడర్ ఎలా చేశానో చూపెడతాను. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీ, పిల్లలకైతే దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండి. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇవన్నీ ఈ రెసిపీస్తో పాటు నా సొల్లు కానీ లేదా కబుర్లు కానీ, కొందరికి నేను మాట్లాడేది సొల్లులాగా వినిపిస్తూ ఉంటుంది. సో ఐ కాంట్ హెల్ప్ ఇట్, బట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్. కొందరికి నేను మాట్లాడటం చాలా నచ్చుతుంది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ శ్లోక స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టేస్తానండి. ఇదే స్నాక్ లాగా ఇస్తాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఆర్ ఫిల్ హర్ టమ్మీ విత్ జంక్ ఫుడ్ ఏం పెట్టను. ఫ్రూట్ ఇచ్చేస్తాను, కాసేపు ఓ 1/2 hour 1 hourలో వంట అయిపోతుంది. సో డైరెక్ట్ ఎర్లీ లంచ్ అయితే పెట్టేసి దెన్ ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేసి పెడుతున్నాను. అంటే ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం రొటీన్ అయితే ఇట్లా మార్చుకున్నానండి. ఎర్లీ లంచ్ అండ్ ఈవినింగ్ కొంచెం హెవీ స్నాక్ లాగా చేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ లాండ్రీ అయితే చేసేసుకున్నాను. సో ఐఎమ్ జస్ట్ డ్రైయింగ్ ద క్లోత్స్. అండ్ నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. మన అందరం ఇంట్లో అమ్మవారిని పూజించుకుంటాము, గుడికి వెళ్ళి అమ్మ దర్శనం తీసుకోవటానికి ట్రై చేస్తాము, అమ్మవారికి కుంకుమాభిషేకం చేస్తాము. అసలు చెయ్యని పూజ అంటూ ఉండదు. లేచిన దగ్గర నుంచి పూజల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు చాలామంది. కానీ అమ్మవారి గుడి బయట క్యూలు కట్టేసి నుంచుంటాం, కానీ మన పక్కన ఉన్న ఒక లేడీకి ఏమన్నా హెల్ప్ చేయాలి అంటే మాత్రం సగం మంది పారిపోతారండి. మనం వర్షిప్ చేసేదేమో శక్తికి, కానీ ఆ శక్తి రూపం ఆ లేడీలో కూడా ఉంటుంది అని ఎందుకు అర్థం కాదు మనుషులకి. నాకైతే అసలు వింతగా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ నవరాత్రి కదా, నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ తొలుస్తూ ఉంటుంది అనమాట. గుడిలో తల్లికి ఇస్తాం అంత ఇంపార్టెన్స్, కానీ పక్కన ఉన్న లేడీలో కూడా ఆ తల్లే ఉంది అని ఎందుకు మనం గుర్తించలేము? ఈవిడ్ని మళ్ళీ గుడికి వెళ్ళి మాత్రం అమ్మా నేను చాలా మంచివాడిని, నా కోరికలన్నీ తీర్చు అని అడుగుతారు. అసలు ఏ మొహం పెట్టుకొని అమ్మవారి దగ్గర నుంచుంటారో తప్పులు చేసిన మనుషులు అని నాకు చాలా వింతగా అనిపిస్తుందండి, ఈ సైకాలజీ ఆఫ్ హ్యూమన్స్. సరే, ఇంకా ఇక్కడ ఏంటంటే రసం పొడి అయితే చేసేస్తున్నాను. దీనికి ప్రాపర్ ప్రపోర్షన్స్ చెప్తాను, ఫాలో అయిపోండి. ఫస్ట్ 1 tablespoon ఆఫ్ కందిపప్పు, 1 tablespoon ఆఫ్ మినప్పప్పు, 1 tablespoon ఆఫ్ కొరియాండర్, 1 tablespoon ఆఫ్ జీలకర్ర, 1 tablespoon ఆఫ్ పెప్పర్కార్న్స్ లేదా మిరియాలు, అండ్ 1/2 tablespoon ఆఫ్ ఆవాలు వేసుకున్నాను, కొంచెం మెంతులు అండ్ కొన్ని పచ్చిశనగపప్పు ఇవి వేసానండి. బేసిక్ రసం పౌడర్ అయితే ఇది. దీంట్లో మీరు కావాల్సిన వేరియేషన్స్ మీరు చేసుకోవచ్చు. కొన్ని నువ్వులు వేసుకోవచ్చు, లేదా కొంచెం వాము వేసుకొని వాము రసం లాగా పెట్టుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు కొంచెం ఘాటుకి. సో ఆ మోడిఫికేషన్స్ మీరు చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ సింపుల్ రసం పౌడర్కి నేనైతే ఇంట్లో ఇదే చేసుకుంటానండి. అండ్ ఇది మనం చక్కగా స్టోర్ చేసుకుంటే ఎప్పుడు రసం పెట్టుకునే ఇన్స్టెంట్గా ఈ పౌడర్ వేసేసుకోవచ్చు. ఒట్టిగా టొమాటో రసం చేసేసుకొని ఈ పౌడర్ వేసేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. అండ్ ఆ ఫ్లేవరే చాలా ఎపిటైజింగ్గా ఉంటుందండి. అండ్ నేను ఈ పౌడర్ అంటే ప్రతి ఇంట్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా, మా ఇంట్లో అయితే ఇట్లా చేస్తారు. సో నేనైతే ఇదే ఫాలో అయిపోతాను. ఇది అమ్మ రెసిపీ, సో ఇదే ఫాలో అయిపోతాము. అండ్ ఈ రసం పెట్టేస్తున్నానండి. ఇవాళ రసంతో పాటు ఒక డీప్ ఫ్రైడ్ స్నాక్ చేస్తున్నాను అనమాట శ్లోకాకి. ఇది కూడా చాలామందికే తెలిసే ఉండొచ్చండి, బట్ పిల్లలకి కొంచెం పొటాటో అంటేనే ఒకలాంటి క్రేవింగ్ ఉంటుంది. అండ్ పొటాటోస్ డీప్ ఫ్రైడ్ ఈజ్ లైక్ హెవెన్ టు దెమ్. సో శ్లోకాకి ఇవాళ సాటర్డే కదా, సో ఇవాళ ఎగ్జామ్ రాసి వచ్చినా కొంచెం స్పెషల్గా ఏమన్నా చెయ్యాలి అనిపించింది. సో నేను ఈ పొటాటో వెడ్జెస్ లాగా కట్ చేసి చేస్తాను. దాని డీటెయిల్ రెసిపీ కూడా చూపెడతానండి.
కీప్ వాచింగ్ ద వ్లాగ్. అండ్ కొందరు ఉంటారు, ఫర్ దెమ్ నవరాత్రి ఈజ్ ఆల్ అబౌట్ సాధన 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 అంటారు. సాధన అని ఆ తల్లిని అయితే ప్రసన్నం చేసుకోగలుగుతున్నారేమో, కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని లేకపోతే మీతో వర్క్ చేసే కొలీగ్స్ని ప్రతి నిమిషం హ్యూమిలియేటే చేస్తారండి. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ వర్కింగ్ విమెన్, రైట్, ఎన్నిసార్లు వాళ్ళు ఎంత హ్యూమిలియేషన్ ఫేస్ చేస్తారో ఐ నో ద పెయిన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్. అండ్ ఎంతవరకు మగవాళ్ళకంటే 10% or 20% వీళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు, బట్ స్టిల్ ప్రమోషన్స్ వచ్చే టైంకి ఫైనలీ దే ల్యాండ్ అప్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ ద మేల్ కొలీగ్. కానీ ఆడవాళ్ళకి అంత తొందరగా అయితే ప్రమోషన్స్ ఇయ్యరు, బికాజ్ అరే వాళ్ళకైతే మ్యారేజ్ అయింది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, లేదా కిడ్ ఉంది, లేదా మెటర్నిటీ లీవ్కి వెళ్తారు. ఇవి అండి వాళ్ళు చెప్పేవి. అండ్ అన్నిటికంటే సిల్లీ రీజనింగ్ చెప్పనా, వాళ్ళు చెప్పే రీజనింగ్ ఏంటి అంటే, ఒకవేళ మనం జాబ్కి వెళ్ళాలి అని చూస్తే మీ హస్బెండ్ జాబ్ ఏంటి అని కనుక్కొని దాని ప్రకారం మీ కేపబిలిటీస్ని, మీరు ఎంత వర్క్ చేయగలరు, మీరు ఎంత అంటే ఎంత 100% ఎఫర్ట్ పెట్టగలరా మీ జాబ్లో లేదా అని కూడా అనాలసిస్ చేసే మగ పుంగవులు ఉన్న ఈ రోజుల్లో వీళ్ళు నవరాత్రుల్లో మాత్రం అమ్మకి విజృంభించి పూజలు చేసేస్తారండి. అసలు ఎట్లా ఆ తల్లి మిమ్మల్ని చూసి ప్రసన్నం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా అర్థమైతే మాత్రం నాకు ప్లీజ్ డీటెయిల్డ్గా మెన్షన్ చేయండి. ఎలా ప్రసన్నం అవుతుంది ఆ తల్లి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరినీ హ్యూమిలియేట్ చేసేసి వాళ్ళని తొక్కేయాలి అన్న ఒక ఇంటెన్షన్ పెట్టుకొని, లేదా వాళ్ళకి దిక్కు లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కదా వర్క్ ఫోర్స్లో ఎస్పెషలీ. అలాంటి వాళ్ళకి ఎలా వస్తుందో పుణ్యం నాకు చెప్పరా ప్లీజ్. మీలో ఎవరైనా మీకు ఎవరికైనా అర్థం అవుతే, లేదా యూ కెన్ కోరిలేట్ టు మీ, దెన్ ఆల్సో డు నాట్ మిస్ టు కామెంట్. ఎందుకు అంటే నాకు కార్పొరేట్ సెక్టర్లో నేను వర్క్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం అండి. ప్రమోషన్స్ రావాలి అంటే వాళ్ళకంటే ఎక్కువ అవర్స్ మేము పనిచేసే వాళ్ళం యాజ్ విమెన్. అండ్ మాకేమి సుట్టా బ్రేక్లు ఉండేవి కాదు, లేదా చాయ్ బ్రేక్లు ఉండేవి కాదు, ఏమీ ఉండేవి కాదు. మేము టీలు కాఫీలు తెచ్చుకొని డెస్క్ దగ్గర కూర్చొనే వర్క్ చేసేవాళ్ళం అండి. కానీ వీళ్ళు మాత్రం నిమిషానికి ఒకసారి చుట్టా బ్రేక్ అని పోతారు, చాయ్ బ్రేక్ అని పోతారు, కానీ ప్రమోషన్స్ వాళ్ళకే వస్తాయి. సో ఈ డిస్క్రిమినేషన్ అన్నది వర్క్ ఫోర్స్లోనే కాదండి, ఇంట్లో కూడా మేజర్ పార్ట్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునేది ద మేల్ ఆఫ్ ద హౌస్ అనే. ఫీమేల్స్ అన్ని పనులైతే చేయడానికి వాళ్ళు పనికి రావాలి, కానీ డెసిషన్ మేకింగ్లో చాలా హౌస్ హోల్డ్స్లో లేడీస్ని అలౌ చేయరండి. నీకు తెలియదు అనేసి అట్లా ఆపేస్తారు. వాళ్ళు ఏదైనా చెప్పాలి అనుకున్నా ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ అండి, లేదా హౌ టు ప్లాన్ ద ఫైనాన్సెస్ అని వాళ్ళు ఏదైనా ఇన్పుట్స్ ఇస్తాము అన్నా కూడా ఈ రోజుకి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 21st century సో కాల్డ్, కానీ ఈ రోజుకి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ని యాక్సెప్ట్ చేయని హౌస్ హోల్డ్స్ చాలానే ఉన్నాయండి. అండ్ కట్నాలు, డౌరీ సిస్టమ్ లేదు అనుకుంటామండి, కానీ ఈ రోజుకి ఆడపిల్లల్ని డౌరీ అడుగుతున్నారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే ఎవ్వరూ నోరెత్తరు. అంతా నార్మల్గా ఉన్నట్టు లెట్స్ బీ లెట్స్ జనరలైజ్ దిస్ డిస్క్రిమినేషన్ అన్నట్టు వీ డోంట్ ఈవెన్ రేజ్ అవర్ వాయిస్ టు అపోజ్ ఇట్ అండి. డౌరీ ఇవ్వటం ఈజ్ అ కామన్ థింగ్, అందరూ అడుగుతారు, అందరూ తీసుకుంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఈ లాజిక్ ఏంటో అనేసి ఈ రోజుల్లో కూడా డౌరీలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ మగ పుంగవుల్ని ఏమనాలండి. అండ్ అమ్మవారు చూస్తూనే ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వ్డ్. మీరు చేసే పూజలు చూస్తున్నారు, మీరు చేసే వేషాలు చూస్తున్నారు. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అంటారు, అది చూస్తున్నారు. కొందరు మగవాళ్ళు మంచిగా కూడా బిహేవ్ చేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ విలన్, కానీ ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఇప్పటికీ జరుగుతున్నాయి. అండ్ ఈ నవరాత్రుల్లో అమ్మని పూజ చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్ అండి. కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకి సపోర్ట్ చేయటం కూడా, కనీసం 1% అయినా సపోర్ట్ చేయటం కూడా నేర్చుకోండి. అప్పుడేమో ఆ అమ్మ నిజంగా సంతోషిస్తుందేమో మీలో మార్పు వచ్చింది అని. అండ్ రియలీ షీ మైట్ బ్లెస్ యూ. అండ్ కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ అండి, ఇక్కడ నేను ఇట్లా వెజ్జెస్ లాగా కట్ చేసుకున్నానండి పొటాటో. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొంచెం చాట్ మసాలా వేసేసి ఫస్ట్ ఇది పొటాటోస్లో బాగా రబ్ చేసేస్తున్నానండి. అంటే మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వస్తుంది పొటాటోలో.
సో అది బాగా రబ్ చేసినప్పుడు ఆ వాటర్ వచ్చే టైంకి నేను బియ్యపు పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ బియ్యపు పిండికి కొలత అట్లా ఏమి లేదండి. జస్ట్ మనం చూసుకొని నాకు ఫుల్ కోట్ అవ్వద్దు బియ్యపు పిండి, జస్ట్ అట్లా బైట్గా ఉండాలన్నమాట. చాలా లైట్గా వేసుకున్నాను బియ్యపు పిండి, కొంచెం క్రంచీగా ఉండటానికి. అండ్ లోపల మధ్య మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది పొటాటో కాబట్టి. సో ఐఎమ్ నాట్ కోటింగ్ ఇట్ కంప్లీట్లీ విత్ బియ్యపు పిండి అండి. సో ఇది మనం మ్యారినేట్ చేసి 5-10 మినిట్స్ ఉంచుకున్నాక ఫ్రై చేసేసుకోవటమే. నేనైతే బియ్యపిండి చూశారు కదా చాలా తక్కువ వేసాను. అండ్ అసలు వాటర్ జస్ట్ 2 చుక్కల్లాగా యాడ్ చేశానండి అంతే, ఆ బియ్యపిండి కోటింగ్ అయితే ఫామ్ అవ్వటానికి. అండ్ ఎక్కువ కూడా వేయలేదు పిండి కోటింగ్ మొత్తం. ఇట్స్ నాట్ లైక్ డిప్పింగ్ ఇన్ ద బియ్యపు పిండి అని తీసి వేసేయటం లాగా కాకుండా ఇలా కోట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ దీన్ని డీప్ ఫ్రై చేసి పిల్లలకి అండి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే ఎంజాయ్ చేస్తారు. అండ్ దే విల్ లవ్ ఇట్ అండ్ దే విల్ ఆస్క్ యూ టు మేక్ ఇట్ మోర్ ఆఫెన్. ఎస్, అప్పుడు మాత్రం నన్ను తిట్టుకోకండి. బట్ దిస్ ఇస్ రియలీ నైస్ అండి. చాలా ఇష్టం శ్లోకాకి అయితే ఇట్లా చేస్తే. కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, ఆ బియ్యపు పిండి వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. అండ్ పొటాటోలో ఎట్లాగో న్యాచురల్ సాఫ్ట్నెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా రసమో పప్పుచారో పెట్టి ఈ ఫ్రైస్ చేయండి, ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ ఇంకా నేనైతే ఈ వీడియో ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నానండి. ఇవాళ నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా కొంచెమైనా సెన్స్ ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి మీకు నచ్చితే, లేదా యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. మళ్ళీ నార్మల్ హౌస్ హోల్డ్ చోర్స్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను, దట్ ఈస్ ఆన్ వెన్స్డే. అండ్ ఇది నేను మస్టర్డ్ ఆయిల్లో చేస్తున్నానండి ఈ పొటాటో వెజ్జెస్ అన్నవి. మస్టర్డ్ ఆయిల్ దేనికి యూస్ చేస్తాను అని కూడా అడుగుతున్నారు మన వాళ్ళు. సో ఇట్లాంటి డీప్ ఫ్రైయింగ్ థింగ్స్కి మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తాను నేను. అండ్ ఇట్ గివ్స్ అ వెరీ పంజెంట్ ఫీలింగ్ అనమాట. ఆ స్మెల్ కూడా చాలా పంజెంట్గా ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ది. సో దాంట్లో చేస్తే ఒకలాంటి ఘాట్ వచ్చి చాలా బాగుంటుందండి పొటాటో ఇట్లాంటి డీప్ ఫ్రైస్ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ. అండ్ ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోవద్దు మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. Thank you so much for watching this video, and if you like the content, do not forget to share it with your friends and family. Thank you for watching this video till the end. You all have a great day. That's more dragon than the guy never brag about